మా పిల్లలు అయితే ఈరోజు చంపేస్తున్నారు. ఇంకా సర్ఫ్ ప్యాకెట్ బ్రష్ పట్టుకెళ్ళలేదు, పైకి అయితే కడగడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలు ఏంటంటే నిన్నటి నుంచి హౌస్ కడుగుదామని నిన్నటి నుంచి అంటారు. సరే కడుగుదాం తీరా అని నేను అంటానా, అలా వాయిదా వేస్తున్నాను అనేసి ఈరోజు ఖచ్చితంగా కడగాలనేసి నీళ్ళు అస్సలే పట్టనీయలేదు. నీళ్ళు ఒడిచేదాకా అలాగే ఉన్నారు. మా ఆయన అయితే స్నానానికి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాతకు సగం స్నానం చేయగానే సబ్బు పెట్టుకోగానే నీళ్ళు అయిపోయినాయి రా, రేపు బోరైపోండ్రా అంటే అస్సలు వేయలేదు. ఒక్క 2 నిమిషాలు అక్కడ ఉండి బోరేసి స్నానం చేసేంతసేపు ఉండి బంద్ చేసారు. మళ్ళీ బంద్ చేసిన తర్వాతకు పొద్దుందాకా నిన్నైతే పొద్దున్నాక వాష్రూమ్కి వెళ్దామన్నా కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు కూడా లేవు. అలా టార్చర్ పెట్టారు వీళ్ళైతే. నేనేమన్నానంటే మీరు ఈరోజు హౌస్ నిండితేనే ఖచ్చితంగా నేను సాయంత్రం హౌస్ కడుగుదాం అప్పుడు అట్లా అయితేనే వస్తాను, లేకపోతే రాననేసరికి సరే అని బోర్ వేసారు. వేసిన తర్వాత డ్రమ్ము మొత్తం నిండింది. సాయంత్రం హౌస్ కడుగుదాం అనేసరికి ఫుల్ నీళ్ళు అయిపోయినాయి. అవి ఖాళీ చేయడానికి అయితే ఫుల్ తిప్పలు పడ్డాము. తర్వాత దాంట్లో పైప్ పెట్టి నీళ్ళు లాగి ఊకున్నారు. ఫస్ట్ చిన్నోడు లాగిండు, పైప్ లోపలికి అన్నారు, అస్సలు పోలేదు. తర్వాత మళ్ళీ పెద్దోడు పోయిండు. పెద్దోడు కూడా చాలా ప్రయత్నం చేసిండు, అస్సలు రాలే. మళ్ళీ లాస్ట్కి చిన్నోడే మళ్ళీ వెళ్ళి మళ్ళీ పీల్చిన తర్వాత కథ వచ్చేసినాయి నీళ్ళు అయితే. ఇంకా మా పెద్దోడికి అయితే దిగేటప్పుడు దిగొచ్చిందంట, అంటే ఎక్కడానికి ఎక్కడ రావట్లేదంట. ఇంకా నేనైతే చిన్నప్పుడు మేము కొత్తగూడెంలో క్వార్టర్స్లో ఉండేది అన్నట్టు. క్వార్టర్స్లో ఉండేటప్పుడు అప్పుడు ఏంటంటే మా నాన్న మిషన్ కుట్టడానికి వెళ్ళిపోయేది. పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేది. మా అమ్మ ఏమంటే సింగరేణి నర్సింగ్ అంటే నర్సరీ పనికి వెళ్ళేది, వాటికి నీళ్ళు కొట్టడానికి చెట్లకు వాటికి వీటికి. నేను స్కూల్కి పోయి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరు ఉండకపోయేది. మా క్వార్టర్స్లో ఉండేదన్న కదా, పెద్ద హౌస్ స్క్వేర్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఒక పెద్ద హౌస్ ఉండేది. మంచిగా స్కూల్కి పోయి రాగానే బయట గేట్ పెట్టేసుకొని మంచిగా బట్టల మీదనే ఆ హౌస్లో దిగి నా మనస్ఫూర్తిగా స్నానం చేసేది, ఎగిరేది, ఈత కొట్టినట్టు చేసేది. మరి పిల్లల్ని వస్తే అదే గుర్తుకొచ్చింది నాకు అలా. సరిపోని నేను అలా ఎంజాయ్ చేసేదిగా. వీళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, దాచుకొని చేయడం ఎందుకు, నేను మా అమ్మ వాళ్ళకి దాచుకొని చేసేది కదా, వీళ్ళు అలానే చేయనీతి అని అనుకున్నాను. కానీ వీళ్ళు చేసిన అల్లరైతే అంత ఇంత కాదు. సరే 4 గంటలకు మేము పైకి వెళ్తే ఇంకా నీళ్ళు వడుతూనే లేవు, అసలు ఎంతసేపు అయినా కూడా అస్సలు రాలేదు. అప్పటికి భయపడుకుంటూనే అరే కన్నా నేను కిందికి వెళ్ళి వాకిలు ఊడ్చేసి వస్తాను రా, చీకటి అవుతుంది అనేసి కిందికి వెళ్ళి వాకిలు ఊడ్చి ఇల్లు ఊడ్చి ఇవన్నీ వేసి వచ్చినా సరే అసలు నీళ్ళు కొన్ని కూడా ఉడవలేదు. మళ్ళీ ఇంకేంటంటే లాస్ట్ ఎండింగ్కి వచ్చింది కదా మంత్, నేను ఇంకా బియ్యానికే వెళ్ళలేదు, రేషన్ బియ్యానికి. అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, అరే లేట్ అవుతుంది రా, 6 అయితే బంద్ చేస్తాడు, 4 గంటల నుంచి పోస్తాడు కదా, ప్లీజ్ వద్దురా ఇయ్యాలి అన్నా కూడా అస్సలు ఏం లేదు. మమ్మీ మేము తొందరగా వేసేస్తాం అన్నారు. అది కాస్త 6 అయిపోయింది టైము. ఫస్ట్ ఇంకా వాడంటేనే ఎక్కువ వచ్చినాయి నీళ్ళు, వాడంటేనే ఎక్కువ వచ్చినాయి. డ్రమ్ము వలుగుతుందిరా. నడువులు ఇంకా చాలు, బియ్యానికి వాళ్ళు నడువు. పోదా పీత కొట్టొస్తా నేను పూరి. ఏం కొట్టొద్దు నాడు. ఆ సన్న వస్తే ఎప్పుడు కావాలి రవి. ఏం చేస్తాను అలా నీళ్ళు అట్లా వస్తాయి. అయిపోయింది నీళ్ళు. ఎట్లా పట్టుకుంటాను పాము తీర పట్టుకుంటానా. నువ్వు ఎట్టుండవురా అసలు.
ఏం చేస్తాను నువ్వు అసలు? పైకి ఇద్దరు చూడండి, ఇటు కింద దాంట్లోనే నీళ్ళలోనే. ఇద్దరు నీళ్ళు ఇటు చూడండి రా, కొంచెం ఆడేది వారు ఇద్దరు. వద్దు వద్దు వద్దు, నీళ్ళు వస్తలేవురా. అడుగు అడుగు అడుగు. ఆడు కత్తలు కానీ అలా ఈత పడతా చూడు, నాకు ఈత రాదంటావా? డ్రమ్ములో కొట్టేది ఈత నారా. మరి నీళ్ళు ఎంత కిందకున్నాయి నీకు తెలుసా? నిలబడి దాని కొంచెం ఎట్లా సైకిల్ ఇస్తావు అట్లా తిప్పాలి కాలని, ఇట్లా ఇట్లా ఏడు వాడికి నేర్పిస్తాను ఇప్పుడు. కొడతాడా సైకిల్ ఎక్కుతాడు ఇప్పుడల్లా? నేను ఎప్పుడు నేర్చుకున్నా తెలుసా? మనం ఆ రోజు గంగకూరే ఆ రోజు నేనే ఎక్కువసేపు లోపడి ఉన్నాగా, అప్పుడు నేర్చుకున్నా. ఈత పెట్టదు కదా. ఇవో నువ్వు చీక పక్క పడ్డావనుకో నీకు ఈత రాదు, అట్లా చేస్తాను. వీళ్ళకి ఏంటంటే ఈత నేర్పియాలని నాకు బాగుంటుంది, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా ట్రై చేశాను ఈత నేర్చుకునేది అందుకు. అయితే మా నాన్న ఏంటంటే నాన్న మా బావి ఉండే ఇక్కడ, బావి ఉన్నప్పుడు నాన్న నాకు ఈత నేర్పియవా, అందరూ మన బావిలో నేర్చుకుంటారుగా, ప్లీజ్ నాన్న చెరువులో అయినా నేర్పియా అని చాలా సార్లు అడిగితే మా నాన్న నేర్పియకపోయేది, అవసరమా అన్నట్టు. ఏం చేశాడంటే అప్పుడు సోరకాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సోరకాయలు ఉండి వాటిని ఎండబెట్టుకొని వాటికి తాడు కట్టి మనం నడుము కట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ఆ సోరకాయ పైన తేలుతుంది అలకగా ఉండి, అట్లా సోరకాయ ఎండబెట్టుకొని చిన్నప్పుడు నాకు చెప్పిండు. సరే అనేసి నేను పెద్ద సోరకాయ ఎండబెట్టుకున్న తర్వాత ఒకరోజు నాటేసేటప్పుడు సరే ఈ నాటేసుడు అయిపోయినాక ఈరోజు నేర్చుకున్నాము అనేసి అన్నాడు. సరే అనేసి నేను సోరకాయ పెద్ద తాళ్ళు అన్నీ పట్టుకొని పోయినా. ఇక వాళ్ళందరికీ పొద్దున్న నారు వన్ చేసుకుంటున్నా. అసలు నేను పొలంలోకి దిగపోయేది. సరే ఇవన్నీ వేస్తే తీసుకుపోతాడు అనేసి అది వేసిన తర్వాతకు మొత్తం నాటేసుడు అయిపోయింది, అందరూ వెళ్ళిపోతారు. మా నాన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు సాయంత్రము నన్ను విడిచిపెట్టి. నేను అట్లనే ఇంకేం అడగకుండా ఏడుస్తూనే ఉన్నాడు కూర్చొని. ఏడుస్తా అంటే కట్టు ఉంటుంది అన్నట్టు, కట్ట మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తానమే అనుకుంటే మా నాన్న మా అమ్మ ఇట్లా అన్నారు, నాకు ఈత నేర్పిస్తా అన్నారు, నేను అన్నీ తెచ్చుకున్నాను, నాకు ఈత నేర్పించకుండా వెళ్ళిపోతానంటే సరే నువ్వు ఇప్పుడు రా ఎంత నేర్చుకుంటావు అనేసి మా నాన్న తీసుకొని పోయిండు బావి దగ్గరికి. నడుముకు తాడు కట్టిండు, సొరకాయకి తాడు కట్టిండు. ఇట్లా మెట్లు లెక్క ఉంటాయి అన్నట్టు, మెట్ల లెక్క బావిలో. అయితే ఒక మెట్ట 2 మెట్లు దిగిపించి చిన్న మెట్లు మళ్ళీ నువ్వు నేర్చుకుంటావు అన్నావు కదా అనేసి బావిలకు దూకేసిండు నన్ను. నేను అప్పటికి వద్దు నాన్న, దాన్ని చూస్తేనే భయం అవుతుంది నాకు వద్దు నాన్న అని అంటూనే ఉన్నా. ఇప్పుడు నువ్వు ఎత్తాలని నాకు డౌట్, ఇంకా కోపం మీద వచ్చేసిండు వాటికి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉన్నారు, వాళ్ళని విసిగించిన నేను బాగా వర్రిన అన్నట్టు. ఇంకా సరే అనేసి బావిలో నూకేయంగానే నేను నాకు నూకేస్తాడో తెలుసు కదా, మా నాన్న నిలబడ్డ బండని గట్టిగా పట్టుకున్నా. అది కూడా నీళ్ళల్లోనే ఉంది ఆల్రెడీ. తలకాయ పై పట్టుకున్నానా వద్దు నాన్న అని బాగా ఏడ్చిన అన్నట్టు. ఏడ్చిన తర్వాతకు చాలాసేపు ఒక పావుగంట అరగంట సేపు నన్ను ఇడిపియడానికి ట్రై చేసిండు. అస్సలు నేను వదలలేదు, గట్టిగా పట్టుకున్నా. ఇంకోసారి అడుగుతా ఈత నేర్పియమని అడుగుతావా అని బాగా అన్నాడు. అమ్మ నాకు వద్దు నాన్న, నాకు ఈతే వద్దు నాన్న అనేసి బాగా మొత్తుకున్నాక పావుగంట అరగంట తర్వాత పైకి తీసిండు మా నాన్న. పైకి తీసి అప్పుడు అన్నాడు, ఇంకా నాన్న నాకు వద్దు ఈతొద్దు ఏవద్దు అని అప్పుడు ఇంటికి వచ్చేసిన. అప్పుడు వదిలేసిన నేను ఈతని. ఇంతవరకు అయితే ట్రై చేయలే, కానీ పిల్లలకు చేపిద్దామని అయితే నాకుంది. ఇంక ఇక్కడ ఏంటంటే అప్పుడు నీళ్ళు వచ్చాయి కదా, కొద్దిసేపు అయినాక అవి కూడా పైకి వెళ్ళేసరికి నీళ్ళు ఆగిపోయినాయి. ఎట్లా తీద్దామని బకెట్ ఇచ్చిన పిల్లలకు అస్సలు రాలేదు, మా చేతులు నొప్పులు వేసినాయి. అప్పుడు మాకు తెలివి లేదని అప్పుడు అనుకున్నాం. మా పెద్దోడు అన్నాడు, మమ్మీ కింద మొత్తం ట్యాప్లు ఎప్పు మమ్మీ అని అన్నాడు. కిందికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ వాడు ఆపిండు, కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా వీళ్ళతో
కాదురా నా వల్ల అవుతలేదు అని అనుకున్నా, ఎట్లా అట్లా సర్పేసి అవన్నీ కడుగురా అని అన్న తర్వాత మొత్తం కడిగేసిరు. కడిగిన తర్వాత వాడికి ఎక్కుదామంటే కొత్తలేదు పైకి. ఇంకా అసలు ఫుల్ ట్రై చేసినాం, వాళ్ళ గీసుకుపోయినాయి, కట్ట పెట్టిన, బొంగు పట్టుకున్నా. ఫస్ట్ బకెట్ వేస్తే వాళ్ళు లేపుతాడు కానీ బకెట్ వేసి లేపితే ఏమైందంటే పైకి ఎక్కుతాడు, మళ్ళీ బకెట్ తీయడానికి వస్తలేదు. కొన్ని నీళ్ళు ఉంటానే బొంగుతోటి తీస్తే మళ్ళీ వస్తలేదు అనేసి అది బొంగు పట్టుకొని ఎక్కమన్నా, అట్లా కూడా కాలేదు. అరే నువ్వు ఫస్ట్ ఎక్కురా, ఫస్ట్ ఎక్కిన తర్వాతకు దాని మీద ఇట్లా పడుకొని తీద్దురా అంటే అస్సలు నా మాట ఇల్లే, ట్రై చేసి ఊకున్నాడు. లాస్ట్కి నేను చెప్పినట్టు చేసినాం, అప్పుడు సక్సెస్ అయింది. ఇంక పిల్లలు అయితే బోర్ వేయడానికి వీళ్ళు, కానీ మా ఆయన వచ్చిండు అనుకో కింద నాకు ఎన్ని తిట్లు అవుతాయో అని ఫుల్ భయమైంది నాకు. ఎందుకంటే 2 గంటలు హౌస్లో ఉన్నారు కాబట్టి అయిపోతుంది అనుకున్నాను, కానీ మా ఆయన వచ్చాడు, నన్ను అయితే ఏమనలేదు. తర్వాత ట్యాప్ లిప్తే మాత్రం ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు.